జాను, ఇంత అందమైన పర్వతాలు చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది? రోజా సినిమా గుర్తొస్తుంది. నాకేం గుర్తొస్తుందో తెలుసా? ఏం గుర్తొస్తుంది? ఒక అందమైన తెలుగు పద్యం గుర్తొస్తుంది. వామ్మో, ఇటు మళ్ళీ మొదలెట్టాడు రా నాయనో. తలమే బ్రహ్మకనైనా నీ నగమహత్యం బెన్న నేను ఈయడన్ గల చోద్యంబులు రేపు కనుగొని ఏదన్ గాకేమి నేడేగదన్ నలనీ బాంధవ భాను తప్త రవికాంతస్యాది నిహార కందల చూత్కార పరంపరలు పైపైన మధ్యాహ్నం ముందు తెలిపాడు. క్లాప్స్ క్లాప్స్. అయ్యిందా నీ పద్యం పురాణం? తెలుగు భాష యొక్క గొప్పతనం, తెలుగు భాష యొక్క ఔన్నత్యం మాటల్లో చెప్పలేనిది. మా తెలుగు మాస్టర్ కోటేశ్వరరావు సార్, ఆయన వల్లే నాకు తెలుగు భాష మీద ఇంతటి ప్రేమ, ఇంతటి అనురాగం కలగడానికి ముఖ్య కారణం కూడా ఆయనేనండి. ఆయన తెలుగు పాఠాలు చెప్తుంటే అలానే వింటుండిపోయేవాడిని. ఎందుకనో ఇవాళ ఇంత అందమైన ప్రదేశంలో నాకు చిన్నప్పుడు చదువుకున్న తెలుగు పద్యం గుర్తొచ్చింది. అలాగే నేటి తరం వాళ్ళు తెలుగు భాషని బాగా తక్కువ చేస్తున్నారండి. తెలుగు భాష అంటే కేవలం అది భాష మాత్రమే కాదు, మన సంస్కృతి, మన ఉనికి, మన మనుగడ. పరభాషా జ్ఞానాన్ని సంపాదిద్దాం, కానీ మన భాషలోని మనం సంభాషిద్దాం. ఇంతకీ ఈ పద్యం ఎవరు రచించారో మీకు తెలుసా? 90s కిడ్స్కి అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. తెలిస్తే కమెంట్స్లో చెప్పండి.